So మనము in the previous session so far we have discussed what is cloud computing and ఏంటిది, how does the cloud computing works, and next what are the service models of this cloud computing అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ సర్వీస్ మోడల్ తర్వాత అంటే ఈ సర్వీస్ మోడల్ ఇన్ డీటెయిల్స్గా కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. నేను ఓవర్ వ్యూ చెప్పడం జరిగింది. దాని తర్వాత టైప్స్ ఆఫ్ ది క్లౌడ్ కంప్యూటింగ్ చెప్పాను. సో ఈ 3 డేస్లో ఏమేమి జరిగింది అనేది నేను ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అడ్వాంటేజ్ ఆఫ్ ది క్లౌడ్ కంప్యూటింగ్ జరిగింది నిన్న yesterday previous session. Okay, previous session we have discussed what are the advantages of cloud computing. So where I left yesterday, I will start from there. So let me stop my video so that my నా స్క్రీన్ కనబడుతుంది కదా అందరికి. సో ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్లో చాట్ చేయొచ్చు. సో మనం ఇప్పటివరకు ఏంటిదంటే అడ్వాంటేజెస్, క్లౌడ్ కంప్యూటింగ్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయి అనేది మనం డిస్కస్ చేశాము. ఈరోజు కొన్ని వాటి యొక్క డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉన్నాయి. అవేంటివి అనేది మనం డిస్కస్ చేద్దాం. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో డిసడ్వాంటేజెస్ ఏమున్నాయని మీకు అనుమానం రావచ్చు. మీలో చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. ఫస్ట్ మనం క్లౌడ్ కంప్యూటింగ్ని యాక్సెస్ చేయాలంటే మనకి ఏముండాలి? సో మనకు తెలుసు ల్యాప్టాప్, మొబైల్ త్రూలో ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయొచ్చు, మనం ఏమైనా డెవలప్ చేయొచ్చు, చిన్న చిన్న కోడ్ కూడా మొబైల్ నుండి కూడా రాసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ ద ప్రాపర్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనకు అకౌంట్ ఉంటే. సో మనం ఆ సర్వీస్ యూటిలైజ్ చేసుకుంటుంటే. సో ఫస్ట్ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ దగ్గర వస్తుంది క్లౌడ్ కంప్యూటింగ్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటిది, ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటిది అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో మనకు ప్రాపర్గా ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుంటే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనకు ప్రాబ్లం రావచ్చు. సో క్లౌడ్ కంప్యూటింగ్లో ఒక డిసడ్వాంటేజ్ అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో internet when we are using the cloud computing, so మనకు తెలుసు we know that data is stored in the cloud. సో ఇక్కడ మనకి డేటా అంటే ఏంటిది? డేటా మీన్స్ it may be text, it may be audio or video, okay, or image files and so on. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇవన్నీ ఇక్కడ క్లౌడ్లో స్టోర్ అవుతుంది. when we are using the cloud, so all the data will be stored in the cloud. So your data means data అంటే ఏంటిది? అది టెక్స్ట్ రూపంలోనే ఉండొచ్చు, in the form of the audio or in the form of the video or image file. So when we want to access, if you want to access the data through cloud, we should have good internet connectivity. దిస్ ఇస్ ద ఫస్ట్ డిసడ్వాంటేజ్. ఇది మీకు అర్థమైంది కదా? ఏమైనా అర్థం కాకపోతే మీరు నాకు టెక్స్ట్ చేయొచ్చు. యూ డోంట్ ఫాలో దిస్ ఎనీ
కాన్సెప్ట్స్ యూ కెన్ టెక్స్ట్ మీ. ఇంకా మీరు అటెండెన్స్ ఇవ్వడంలోనే ఉన్నారా ఇంకా? సో ఎవరైనా మాట్లాడాలనుకున్నా మాట్లాడొచ్చు, బట్ అక్కడ హ్యాండ్ రైజ్ చేసి అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మనకు, రేజ్ హ్యాండ్ అని. ఆప్షన్ రేజ్ చేసి నేను మీకు అన్మ్యూట్ చేస్తాను, అప్పుడు మాట్లాడొచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ డిసడ్వాంటేజ్ వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. ఇది అందరికి అర్థమవుతుంది, దీనికి పెద్ద లాజిక్ ఏం లేదు. అంటే క్లౌడ్ యూజ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఇక్కడ అర్థమవుతుంది, ఇక్కడ జూమ్ ఈ సెషన్ అటెండ్ కావాలంటే మనకి ఇంటర్నెట్ లేకుండా మనం అటెండ్ కాలేము. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని మనం నిన్ననే మనం మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే వెండర్ లాక్-ఇన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. వెండర్ లాక్-ఇన్. ఇక్కడ వెండర్ అంటే ఎవరు? వెండర్ అంటే ఇక్కడ ఏంటిదంటే వాళ్ళు అమెజాన్ వాళ్ళే కావచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ అజ్యూరే కావచ్చు, లేకపోతే గూగుల్ వాళ్ళే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళందరినీ ఏమంటారంటే వెండర్ అంటాం. ఒక్కసారి మనం క్లౌడ్ సర్వీస్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఏంటంటే ప్రాపర్గా చూడాలి, మనకి ఏ సెట్ అవుతుంది అనేది చూసుకోవాలి. లేదు అనుకో ఒక వెండర్ నుండి, వెండర్ అంటే ఇక్కడ ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ నుండి ఇంకొక సర్వీస్ ప్రొవైడర్కి మైగ్రేట్ అయ్యేటప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. సో వీటిని ఏమంటారు అంటే వెండర్ లాక్-ఇన్ అంటారు. మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక మొబైల్, కొన్ని మొబైల్స్ ఏమవుతాయంటే సిమ్ లాక్ అవుతుంది, అంటే నెట్వర్క్ లాక్ అవుతుంది. అంటే అది ఆ నెట్వర్క్ మాత్రమే ఆ మొబైల్ యూజ్ అవుతుంది. సో మనం మొబైల్ తీసుకునేటప్పుడు కొన్ని సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు, అంటే ఆ నెట్వర్క్ మాత్రమే వర్క్ అవుతుంది, ఇంకొక నెట్వర్క్ ఈ మధ్య అట్లాంటివి రావట్లేదు. బట్ ఇప్పుడు ఈ మధ్య మొబైల్స్ కూడా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయినాయి, ఏ నెట్వర్క్ ఏ సిమ్ కార్డ్ అయినా యూజ్ అవుతుంది. బట్ ఒక 5 years బ్యాక్ మనకు సిమ్ లాక్ అని, నెట్వర్క్ లాక్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుండే. అంటే వాళ్ళు ఆ మొబైల్ తయారు చేసేటప్పుడు ఐడియా లేదు, ఎయిర్టెల్కి మాత్రమే పనిచేసేటట్టుగా అలా మొబైల్స్ డిజైన్ చేసేవాళ్ళు, మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎయిర్టెల్ నుండి లేకపోతే ఇంకా వేరే జియో వెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుండే. ఈ ప్రాబ్లం ఏమంటారంటే సిమ్ లాక్ ఆర్ నెట్వర్క్ లాక్ అంటారు. ఇందులో క్లౌడ్లో ఏమంటారంటే వెండర్ లాక్ అని అంటారు. క్లౌడ్లో ఏమంటాము? వెండర్ లాక్ అని అంటారు, వెండర్ లాక్-ఇన్ అంటాం. అంటే ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ నుండి ఇంకొక సౌడ్ మైగ్రేట్ అవ్వాలనుకున్నప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. దాన్ని ఏమంటారంటే వెండర్ లాక్-ఇన్ అంటారు. వెండర్ lock-in is the biggest disadvantages of cloud computing. So organization may face problems when transferring their services from one vendor to another vendor. ఇక్కడ వెండర్ అంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండర్ అంటారు. రైట్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, లిమిటెడ్ కంట్రోల్. సో మనకి లిమిటెడ్ కంట్రోల్ అంటే ఏంటి మనకు తెలుసు. సో మనం క్లౌడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మనతోటి మాట్లాడుతున్నాను, అందరితోటి మనం ఏంటిది జూమ్ టూల్లో యూజ్ చేసి మీ అందరితో నేను మాట్లాడుతున్నాను. సో ఇక్కడ నాకు వచ్చేది ఏంటంటే నేను డైరెక్ట్ మీతో మాట్లాడట్లేదు, ఒక థర్డ్ పర్సన్ హెల్ప్ తీసుకొని మాట్లాడుతున్నాను. ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరు అంటే జూమ్ వాళ్ళు, జూమ్ టూల్. ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరు అంటే
థర్డ్ పార్టీ ఎవరు అంటే జూమ్ టూల్ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏదైనా ఇష్యూ వచ్చినా, ఓకే, జూమ్ టూల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఐ కెనాట్ యాక్సెస్ విత్ యూ. ఓకే, దీని ఏమిటంటే లిమిటెడ్ కంట్రోల్. ఐ హ్యావ్ ద లిమిటెడ్ కంట్రోల్ ఓవర్ యూ రైట్ నౌ. సో ఇక్కడ ఏమవుతుంది, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ కంప్లీట్గా మనం మేనేజ్ చేయొచ్చు, మానిటర్ చేయొచ్చు. మనమే కాదు, ఈవెన్ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా మేనేజర్ కంట్రోల్ చేసుకుంటుంది. సో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన కంట్రోల్ అనేది మన చేతిలో ఉండదు, మన దగ్గర ఓన్లీ లిమిటెడ్ కంట్రోలే ఉంటుంది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ so the cloud users have less control over the function and execution of services within a cloud infrastructure. సో ఇంకొక పాయింట్, ఫోర్త్ లాస్ట్ పాయింట్ ఏంటిదంటే ఆ సెక్యూరిటీ ఇష్యూ కూడా రావచ్చు. ఇంకొక లాస్ట్ ప్రాబ్లం ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూ కూడా మనకు రావచ్చు. సెక్యూరిటీ ఇష్యూ అంటే ఏంటిది, ఇప్పుడు మీకు తెలుసు, నేను ఇప్పుడు మీ అందరిది కూడా రికార్డింగ్ ఎక్కడ స్టోర్ చేస్తున్నా అంటే మీరు చూడవచ్చు ఇక్కడ రికార్డింగ్ ఇన్ టు ద క్లౌడ్. నేను క్లౌడ్లో రికార్డ్ అవుతుంది ఇది. ఇప్పుడు ఈ రికార్డ్ అయిన వీడియో మనమే కాకుండా థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఎవరైనా హ్యాక్ చేసి కూడా చూడవచ్చు, ఎందుకంటే ఐఎమ్ స్టోరింగ్ ఇన్ ద క్లౌడ్. అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు, చాలా జాగ్రత్త తీసుకున్నాయి అబౌట్ ద డేటా మీద జాగ్రత్తలు తీసుకున్నా కానీ దిర్ ఈజ్ ఎ ఛాన్స్ టు హ్యాక్ అవర్ డేటా. ఆల్దో క్లౌడ్ service providers implementing the best security standards to store information or data. సో మనం ఏంటంటే మనం క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ చేసుకునే ముందు మన బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనము కరెక్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ని తీసుకోవాలి, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ని. బిఫోర్ అడాప్టింగ్ క్లౌడ్ సర్వీస్ we should aware సో ఎందుకు ఇలా అంటున్నంటే, ఎందుకంటే థర్డ్ పార్టీ నుండి మన ఇన్ఫర్మేషన్ అనేది మనము స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎవరైనా హ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయి. మనకి ఇంటర్నెట్ అనగానే మనకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది చేసుకునే ముందు ఇది కూడా మనకు ఒక డిసడ్వాంటేజ్ కిందకే వస్తుంది. సో మనం ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసాం, దేర్ ఆర్ 4 డిసడ్వాంటేజెస్ ఆర్ దేర్ వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ద క్లౌడ్ సర్వీస్. ఫస్ట్ ఏంటిది, ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఓకే, ఫస్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. దాని తర్వాత ఏంటిది, సెకండ్ ఏంటిది, వెండర్ లాకిన్. వెండర్ లాకిన్ అంటే ఏంది, ఒక సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుండి క్లౌడ్ ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి మూవ్ అయ్యేటప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో కృష్ణ ఏంటి రేజ్ చేసినట్టున్నారు,
యు రేజ్డ్ సమ్ డౌట్ ఉంటే రేజ్ చేయమని చెప్పాను కదా, మీరు అన్మ్యూట్ చేసి అని మాట్లాడవచ్చు. Anybody have any doubts, you can speak to me directly. By mistake లో చేయి హ్యాండ్ రైజ్ చేసావా? సో ఎంతమంది వెండర్స్ ఉన్నారంటే నాకు ఐడియా లేదండి. నాకు తెలిసింది వెండర్స్ అంటే అమెజాన్, తర్వాత మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గోడాడీ, కొన్ని తెలుసు. అవి చాలా ఉన్నాయి సర్వీస్ ప్రొవైడర్స్, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. మన ఇండియాలో ఎంతోమంది ఉన్నారంటే లెక్కకు మీకు చాలా మంది ఉన్నారు. క్లౌడ్ మనకు ప్రొవైడ్ చేసేవాళ్ళు. రైట్. సో ఇది అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో క్లౌడ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ దీనికంటే ముందు ఒక వెబ్సైట్ని హోస్ట్ చేయాలంటే మనకు ఏం ఆర్కిటెక్చర్ ఉందనేది చూద్దాం. దాని తర్వాత క్లౌడ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనకి ఏమేమి ఆర్కిటెక్చర్ ఉందనేది చూద్దాం. క్లౌడ్ కంప్యూటర్ అంటే ముందు జనరల్గా మనం ఒక వెబ్సైట్ని మనము క్లౌడ్ యూజ్ చేయకుండా ఒక వెబ్సైట్ని మనము డెవలప్ చేసి అందరికీ మనము పబ్లిక్లో ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. దాని తర్వాత మనం క్లౌడ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ మీద మనం వెళ్ళొచ్చు. సో నేను చిన్న ఇక్కడ డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. సో కనబడుతుంది కదా అందరికీ. సో ఫస్ట్ మనం ఏంది యూజర్ నుండే టైప్ చేస్తాం కదా, ఇది యూజర్ అనుకుందాం. అందరికి కనబడుతుందా? ఫస్ట్ ఏం చేస్తాడు, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఒకటి చిన్న వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను యూజర్ ఉన్నా. ఇప్పుడు నేను ఏంటిది గూగుల్ అని కొడతాను. అంటే నేను ఇక్కడ ఫస్ట్ టైప్ చేస్తేనే కదా యాక్సెస్ అయ్యేది. గూగుల్ వచ్చింది అంటే ఏంటిది, యూజర్ని ఎంటర్ కొట్టాడు ఒకటి, టైప్ చేస్తే ఫస్ట్ మనము ఆ వెబ్సైట్ అనేది నాకు వచ్చింది. సో ఇది ఇంటర్నల్గా ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం. రైట్. సో ఫస్ట్ యూజర్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ యూజర్ ఇప్పుడు నేను టైప్ చేసిన అంటే అది ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక ఫ్రంట్ ఎండ్కి వెళ్ళిపోతుంది. దీన్నే ఫ్రంట్ ఎండ్ అంటాం. ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో ఏముంటాయి అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఏదైనా టైప్ చేసిన అనుకో, అది ఎక్కడికా అంటే ఇప్పుడు నేను రిక్వెస్ట్ పంపిస్తున్నా అంటారు వీటిని. సెండింగ్ వన్ రిక్వెస్ట్ అంటే ఇప్పుడు నేను google.com అని కొట్టాను కదా, దాని అర్థం ఏంది, ఐఎమ్ సెండింగ్ వన్ రిక్వెస్ట్ త్రూ. ఎట్లా ఇమ్మీడియట్గా అది యాక్సెస్ అయ్యేది మనకు ఎవరు, ఫ్రంట్ ఎండ్. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అనే నేను కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వెన్ వి డెవలప్ ఎనీ అప్లికేషన్, అంటే అది మొబైల్ అప్లికేషనే కావచ్చు, లేకపోతే వెబ్ అప్లికేషనే కావచ్చు. సో ఇది ఎక్కడ రన్ అవుతుంది, ఒక ఆపరేటింగ్ సిస్టంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నాకుంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది నా ల్యాప్టాప్లో.
సో అందులో రన్ అవుతున్నప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వెన్ వి డెవలప్ ఎనీ అప్లికేషన్, అది మొబైల్ అప్లికేషనే కావచ్చు, వెబ్ అప్లికేషనే కావచ్చు, విచ్ రన్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే అది విండోసే కావచ్చు, లైనక్సే కావచ్చు, లేదు అంటే ఆండ్రాయిడ్ మొబైలే కావచ్చు. ఒకవేళ ఆండ్రాయిడ్ మొబైల్ అయితేనేమో వెబ్ మొబైల్ అప్లికేషన్ ఉంటే ఆండ్రాయిడ్ మొబైల్లో ఉంటుంది, లేకపోతే ఐఫోన్ వాళ్ళకేమో ఐఓఎస్లో రన్ అవుతుంది ఆ యాప్. సో ఫస్ట్ మనం ఏం టైప్ చేస్తాము, వెన్ ఎవర్ ఐఎమ్ టైపింగ్ ద ఎనీ రిక్వెస్ట్, అంటే ఏంటిది, ఇప్పుడు నేను google.com అని కొట్టాను. ఓకే, సో ఇక్కడ వీటిని ఏమంటారు అంటే రిక్వెస్ట్ అంటారు. When the user type the website name in the address bar, that means user downloads your application. ఇప్పుడు నేను ఇక్కడ ఏమో ఉంది, google.com అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఎక్కడ నుండి, సర్వర్ నుండి. ఓకే, సో డౌన్లోడింగ్ దట్ గూగుల్ అప్లికేషన్. సో ఈ గూగుల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏమవుతుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఇదే మనకి ఇప్పుడు నేను గూగుల్ అప్లికేషన్ కనబడుతుంది కదా, దీన్ని ఏమంటారంటే ఫ్రంట్ ఎండ్. బయటికి కనబడేది ఎక్కడ అంటే నేను ఈ అడ్రస్ బార్లో కొట్టగానే అది డౌన్లోడ్ అయిపోయింది, నా సిస్టంలో డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, when the user type the website name in the address bar, that means user అంటే క్లయింట్, ఎండ్ యూజర్ డౌన్లోడ్స్ దట్ అప్లికేషన్ అంటే ఇక్కడ ఏంటిది, గూగులే కావచ్చు, లేకపోతే మన ఏదైనా సాఫ్ట్వేరే కావచ్చు. సో ఇప్పుడు ఇమీడియట్గా ఏమవుతుందంటే, నౌ వన్ పర్సన్ కమ్స్ టు ద పిక్చర్. ఆ పర్సన్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్. నౌ ఫ్రంట్ ఎండ్ కమ్స్ టు ద పిక్చర్. ఫస్ట్ user sees the front end. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ జాబ్ ఏంటిది అంటే, ఆల్ ద ఇన్ఫర్మేషన్, అంటే ఆ అడ్రస్, ప్రాపర్ అడ్రస్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. ఎక్కడ నుండి, యూజర్ నుండి కలెక్ట్ చేసుకుంటుంది డేటా ఫ్రమ్ ద యూజర్. దెన్ the job of the front end has to collect that data. అంటే ఇక్కడ ఏంటిది, ఆ వెబ్సైట్ నేమే కావచ్చు, లేకపోతే ఆ సాఫ్ట్వేర్ నేమే కావచ్చు, యాప్ నేమే కావచ్చు. డేటా ఫ్రమ్ ద యూజర్. ఫర్దర్ it will hand over the data to the backend. ఒకసారి చూద్దాం, నేను డయాగ్రామ్ వేసాను చూడండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది గ్యాదర్ చేస్తుంది ఫ్రంట్ ఎండ్కి. ఈ ఫ్రంట్ ఎండ్ నుండి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుందంటే బ్యాక్ ఎండ్ టీమ్కి వెళ్తుంది. సో వీటిని ఏమంటారంటే బ్యాక్ ఎండ్. సో ఇక్కడ డేటా అనేది కలెక్ట్ చేస్తాడు, యూజర్ ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేయగానే ఫ్రంట్ ఎండ్, ఈ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటిది అంటే ఇట్ మే బి
వెబ్బే కావచ్చు, లేకపోతే మొబైల్ యాపే కావచ్చు, మొబైలే కావచ్చు, ఆర్ స్మార్ట్ వాచ్. ఈ మధ్య స్మార్ట్ వాచ్లు కూడా వస్తున్నాయి కదా, స్మార్ట్ వాచ్లే కావచ్చు ఫ్రంట్ ఎండ్ అనేది, రైట్. సో బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, నౌ బ్యాక్ ఎండ్ యాక్సెప్ట్స్ ద డేటా. Now backend accepts the data and process the data. సో ఈ డేటా అనేది తీసుకొని ఇటు ప్రాసెస్ చేస్తుంది అండ్ స్టోర్స్ ద డేటా ఫర్ ఫ్యూచర్ రిఫరెన్సెస్. రైట్. సో ఇది ప్రాసెస్, డేటా అనేది ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ చేసేసి ఇట్ విల్ గివ్స్ ద అవుట్పుట్. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ కంటెంట్స్, ఫ్రంట్ ఎండ్ కంటెంట్స్ ద యూఐ. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. which enables the user to create the data on your application. ఫాలోయింగ్ అర్థమవుతుందా చెప్పేది? యా, హోమ్ పేజ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వెబ్ పేజెస్. సో మన ఏపీఎస్సి వెబ్ పేజ్ ఉంటుంది కదా, ఆ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది డేటా తీసుకుంటుంది, అది ఒక ఫ్రంట్ ఎండ్. ఒక్కసారి ఇది ఎలా తీసుకుంటుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నుండి మనం అంటే డేటా అనేది ఇక్కడ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేయగానే ఇది ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది అంటే చెప్తాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెబ్ సర్వర్ అంటారు. కొత్త టర్మ్ వచ్చింది. నేను వెబ్ సర్వర్ అంటే ఏందో కూడా చెప్తాను. సో ఈ వెబ్ సర్వర్లు అనేది ఏంటిది అంటే మన అప్లికేషన్స్ అనేది అన్ని స్టోర్ అయ్యి ఉంటుంది. అప్లికేషన్ అంటే బ్యాక్ ఎండ్ కోడ్ లాజిక్ అనేది మనం ఇందులో రాస్తాం. ఆ అప్లికేషన్ లాజిక్ అనేది ఇందులో రాస్తాం. మీరేం కన్ఫ్యూజ్ ఏం కావద్దు. ఇంటర్నల్ ఎలా జరుగుతుంది అనేది మనకి తెలిస్తే నేను క్లౌడ్లో ఏం ఆర్కిటెక్చర్ ఉంటుందని చెప్తాను. ఇక్కడ అప్లికేషన్ లాజిక్ అంటే, అప్లికేషన్ అంటే ఏంటిది, బ్యాక్ ఎండ్ లాజిక్ అంటే ఇట్ మే బి జావా ఆర్ పైథాన్ ఆర్ పిహెచ్పి ఆర్ జావా స్క్రిప్ట్.
సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, google.com అనో లేదా apsdc.in అనో ఐఎమ్ టైపింగ్ హియర్, ఇక్కడ యూజర్ టైప్ చేస్తుంది. ఆ యూజర్ టైప్ చేయగానే ఇక్కడ మన ఫ్రంట్ ఎండ్ మనకు డిస్ప్లే ప్రత్యక్షం అవుతుంది. ఫ్రంట్ ఎండ్ అనేది మనకు కనబడుతుంది. ఫ్రంట్ ఎండ్ అంటే ఆ రిజిస్ట్రేషన్ ఫామే కావచ్చు, లేదా లాగిన్ ఫామే కావచ్చు, జీమెయిల్ అకౌంట్లో ఉంటే లాగిన్ పాస్వర్డే కావచ్చు, ఇవన్నీ ఏంటిది అంటే ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ అంటాం. సో నేను ఒక్కసారి మన ఈమెయిల్ పాస్వర్డ్ కొట్టే టైప్ చేయగానే అది తర్వాత ఏమవుతుంది, దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ టు ద, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది, వెబ్ సర్వర్కి వెళ్ళిపోతుంది. వెబ్ సర్వర్ ఏం చేస్తుంది, ఆ జాబ్ ఏంటిదంటే సెర్చ్ చేస్తుంది ఆ రిలేటెడ్ వెబ్ పేజ్ ఉందా లేదా. ఓకే, సో మనం అడిగిన ఆ క్వెరీ ఏంటిది, రిక్వెస్ట్ ఏంటిది, సో ఇక్కడ సెర్చ్ చేస్తుంది. ఆ సెర్చ్ మనము ఈ వెబ్ సర్వర్లో మన యొక్క గూగులే కావచ్చు, చాలా చాలా వెబ్సైట్స్ అప్లికేషన్స్ అనేది ఇందులో స్టోర్ అయి ఉంటుంది. అప్లికేషన్స్ గూగులే కావచ్చు, లేకపోతే ఇంకా apsdc.in కావచ్చు, ఇవన్నీ వెబ్ సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. చాలా చాలా వెబ్సైట్స్ అనేది, ఆ వెబ్సైట్ అప్లికేషన్స్ అనేది ఇందులో ఉంటుంది. కావాల్సిన అప్లికేషన్స్ పికప్ చేసి రిక్వెస్ట్కి రెస్పాన్స్ ఇస్తుంది. సో ఇందులోనే ఈ బ్యాక్ ఎండ్లోనే మనకు ఇవన్నీ మీకు చెప్తాను, నోట్స్ కూడా ఇస్తాను, మీరేమో ఫైల్ సిస్టమ్ అని కూడా ఉంటుంది. we will have the file system in the back end. ఈ ఫైల్ సిస్టంలో ఏమేమి ఉంటుందంటే ఇమేజెస్, ఫొటోస్, వీడియోస్, ఆర్ ఆడియో ఫైల్స్, HTML, CSS, ఇవన్నీ ఫైల్ సిస్టంలో ఉంటుంది. ఇవన్నిటిని ఎవరితో టచ్లో ఉంటుందంటే వెబ్ సర్వర్ తోటి. సో ఇందులో డేటాబేస్ కూడా ఉంటుంది. ఈ డేటాబేస్ అంటే MySQL కావచ్చు, Oracle కావచ్చు, ఆర్ MySQL, అంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో స్టోర్ అయి ఉంటుంది, అండ్ సో ఆన్. సో ఇది కూడా వెబ్ సర్వర్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మనం లాగిన్ కొట్టేస్తాం, యూజర్ నేమ్ పాస్వర్డ్, అది ఎక్కడ ఫస్ట్ ఎక్కడ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఈ డేటాబేస్ సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. అది ఒరాకిల్ కావచ్చు, MySQL, ఒక్కొక్క వెబ్సైట్ అప్లికేషన్ ఒక్కొక్కటి యూజ్ చేస్తారు. సో ఇవన్నీ ఏంటిది, బ్యాక్ ఎండ్ అంటాం. సో నేను ఇంకా కొంచెం ఈ డయాగ్రామ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక్కసారి నోట్ చేస్తాను ఇక్కడ. సో నేను ఇంకొకటి మర్చిపోయాను ఇక్కడ. సో ఇదంతా ఎలా, ఇదేంది ఇక్కడ వరకు యూజర్ టైప్ చేస్తుండు, ఓకే,
సో ఇవన్నీ ఎక్కడ అంటే ఈ ఫ్రంట్ ఎండ్ నుండి, అంటే ఇప్పుడు మనకు ఫ్రంట్ ఎండ్ నుండి ఎలా కనెక్ట్ అవుతుందంటే త్రూ ఇంటర్నెట్. మధ్యలో ఒక ఇంటర్నెట్ కూడా ఉంటుంది. సో త్రూ ఇంటర్నెట్ ఆర్ ల్యాన్, దేని నుండి అయినా వెబ్ సర్వర్ అనేది కనెక్ట్ అవుతుంది. హలో. సో హౌ ద user collects the data from backend, that is through internet or LAN, mostly internet will involve to transfer data. Transfer the data by using ఇక్కడ ఒక ప్రోటోకాల్స్, ప్రతి ఇంటర్నెట్ ల్యాన్ కి ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఆ ప్రోటోకాల్స్ ఇవన్నీ ఇప్పుడు మీరు జస్ట్ ఆ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, వాటి మీద ఇన్ఫర్మేషన్ మనకు ప్రస్తుతానికి అవసరం లేదు. ఈ ప్రోటోకాల్స్ ఏంటంటే హెచ్టిటిపి ప్రోటోకాల్స్ అంటాం. హెచ్టిటిపి ప్రోటోకాల్స్. Once the data is transferred to the server through internet, ఒకసారి ఇప్పుడు ల్యాన్ ఇంటర్నెట్ నుండి వెబ్ సర్వర్ కి కనెక్ట్ అయ్యే ముందు ఈ ప్రోటోకాల్ త్రూలో కనెక్ట్ అవుతారు. ఈ ప్రోటోకాల్స్ అంటే హెచ్టిటిపి ప్రోటోకాల్స్ అంటారు వీటిని. మనం ఇంటర్నెట్ నుండి ఒక వెబ్సైట్ కి కనెక్ట్ అవుతున్నాం అంటే ఇంటర్నల్ గా ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది ఇంటర్నెట్ నుండి. ఆ ప్రోటోకాల్ పేరు ఏంటిదంటే హెచ్టిటిపి ప్రోటోకాల్స్ అంటారు. సో ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్స్ ఎందులో అంటే టీసీపీ బై ఐపీ ప్రోటోకాల్స్ లో ఇది ఒక టైప్ అన్నట్టు. సో ప్రస్తుతానికి మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇన్ డెప్త్ గా మనం వెళ్ళినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. సో ఒక్కసారి వన్స్ ద డేటా ట్రాన్స్ఫర్ త్రూ ద ఇంటర్నెట్, ఇప్పుడు వెబ్ సర్వర్ అనేది పిక్చర్ లోకి వస్తాడు. నౌ వెబ్ సర్వర్ కమ్స్ టు ద పిక్చర్. ఈ వెబ్ సర్వర్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ మనం ఒక ఏదన్నా కాలేజ్ లోపలికి వెళ్తున్నప్పుడు గేట్ కీపర్ ఉంటారు కదా, గేట్ వాచ్మెన్ టైప్ అన్నట్టు వెబ్ సర్వర్ అంటే. మనకు తెలుసు కదా, గేట్ దగ్గర ఉండే వాళ్ళు మనం ఏం చేస్తారు, మనకు పాస్ ఉన్న వాళ్ళనే లోపల పంపిస్తారు. సో ఇది కూడా అదే పని చేస్తుంది. కావాల్సిన పర్సన్ ని పిలిపిస్తాడు, లేదంటే మనల్ని పంపిస్తాడు, మన ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు లోపలికి. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ గేట్ వాచ్మెన్ వెబ్ సర్వర్ అనేది. సో ఇప్పటి వరకు ఈ అర్థమైందా? సో వెబ్ సర్వర్ మీద కొంచెం, ఏ వెబ్ సర్వర్ processes incoming network జస్ట్ లైక్ ఏ గేట్ కీపర్ అని చెప్పాను కదా, అట్లనే పనిచేస్తుంది, అదే జాబ్. నెట్వర్క్ రిక్వెస్ట్ ఓవర్ హెచ్టిటిపి అండ్ సెవరల్ అదర్ రిలేటెడ్ ప్రోటోకాల్స్ అనేది ఉంటుంది. హెచ్టిటిపి అండ్ అదర్ రిలేటెడ్ ప్రోటోకాల్స్.
So main job of web server is to store, process, and deliver web pages to the user or client. ఇది మెయిన్ జాబ్. ఏమేంటిది వెబ్ సర్వర్ యొక్క మెయిన్ జాబ్ ఏంటిదంటే ఇన్ఫర్మేషన్ ఆ రిక్వెస్ట్ వచ్చేది తీసుకొని ప్రాసెస్ చేసి డెలివర్ చేయడం. డెలివర్ చేసేవాటిని ఏంటంటే రెస్పాన్స్ అంటాం. ద కమ్యూనికేషన్ between client and server takes place using HTTP. అంటే ఏంటిది అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. వీటిని HTTP అంటాం. ఈ ప్రోటోకాల్ అంటే ఏంటిదంటే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీకు ఆల్రెడీ నెట్వర్కింగ్ మీద అందరూ ట్రైన్ అయ్యే ఉన్నారు కదా, హార్డ్వేర్ నెట్వర్కింగ్ మీద అందరు బాగా ట్రైన్ అయ్యే ఉన్నారు కాబట్టి ఈ టర్మ్ అనేది మీకు బాగా తెలిసే ఉంటుంది. సో ఇక్కడ వెన్ client sends a request for a web page, నేను దాన్ని కొంచెం ఇంకెక్కువ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఒక్కసారి నేను రిక్వెస్ట్ మనం కొట్టాము, జీమెయిల్ అని యూజర్ నేమ్ కొట్టి పాస్వర్డ్ కొట్టి ఎంటర్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఆ రిక్వెస్ట్ అనేది ఓవర్ ద HTTP ప్రోటోకాల్ త్రూలో వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది, బ్యాక్ ఎండ్ అంటే వెబ్ సర్వర్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ద వెబ్ సర్వర్ సెర్చ్ ఫర్ ద రిక్వెస్టెడ్ పేజ్. ఆ పేజ్ ఉందా లేదా అని సెర్చ్ చేస్తుంది. ఇఫ్ ద పేజ్ ఈస్ ఫౌండ్, then it will send it to the user with దాన్ని ఏమంటారంటే HTTP రెస్పాన్స్ అంటారు వీటిని. ఒకవేళ పేజ్ దొరకలేదనుకో, ఇఫ్ ద పేజ్ ఈజ్ నాట్ ఫౌండ్ అంటే వెబ్ పేజ్ ఈజ్ నాట్ ఫౌండ్ అంటే మనకి ఏమొస్తుందంటే వెబ్ సర్వర్ విల్ సెండ్ అండ్ HTTP రెస్పాన్స్. ఎలా పంపిస్తుంది అంటే ఎర్రర్ 404 నాట్ ఫౌండ్ అని పంపిస్తుంది. కావాల్సిన పేజ్ దొరకలేదు అనుకో, మనకి మనకు ఆల్రెడీ చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. సో ఏదైనా పేజ్ రాలేదనుకో, ఎర్రర్ 404 అంటే ఒక్కొక్కసారి ఆ సర్వర్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కానీ ఇలానే వస్తుంది, లేకపోతే ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా కానీ ఇలానే వస్తుంది, ఆ ప్రాపర్ వెబ్సైట్ లేకున్నా కానీ ఎర్రర్ నాట్ ఫౌండ్, పేజ్ నాట్ ఫౌండ్ అనేది ఎర్రర్ వస్తుంది మనకు. సో ఇది వెబ్ సర్వర్ యొక్క ఫంక్షనాలిటీ. సో ఇప్పుడు మనం ఈ వెబ్ సర్వర్ మీద కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసా. సో వెబ్ సర్వర్ లోపల ఏముంటుందంటే, వెబ్ సర్వర్ కంటైన్స్ గెట్స్ ద డేటా విచ్ కంటైన్స్ ద ప్లగ్ఇన్స్ ఉంటుంటాయి. These plugins
have the environment to run our code. అంటే మనం ఏదైనా వెబ్సైట్ కావాలన్నా కానీ లోపల అది ఎగ్జిక్యూట్ కావాలి. సో ఆ ఎగ్జిక్యూట్ చేసేదానికి ప్లగ్ఇన్ అనేది ఉంటుంది. ఎవ్రీ వెబ్ సర్వర్ విల్ కంటైన్ వన్ ప్లగ్ఇన్స్. ఆ ప్లగ్ఇన్ ఏముంటుంది అంటే ఆ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఈ వెబ్ సర్వర్ అంటేనే మనకి ఆ పేర్లో మనకేమొస్తుంది, పనిచేసేవాడు అంటాం కదా. సర్వర్, ఆ వెబ్ సర్వర్ ఏంటంటే వెబ్ ఫైల్స్ ని సర్వింగ్ చేస్తుంది ఓవర్ ద ఇంటర్నెట్. సో వెబ్ సర్వర్ మెయిన్ జాబ్ ఏంటిది, సర్వింగ్ ద ఫైల్స్ ఓవర్ ద ఇంటర్నెట్. సో ఇది జస్ట్ మనకు ఒకటి అవేర్నెస్ కోసం నేను చెప్తున్నా, ఇది లోపల ఎలా జరుగుతుంది అనేది. ఒక వెబ్సైట్ని మనం టైప్ చేసినప్పుడు ఇలా ఇంటర్నల్గా ఇలాంటివి జరుగుతుంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. నౌ యూ కెన్ ఆస్క్ ద డౌట్స్. AWS సర్టిఫికేట్లో ఎంటర్ అయిన తర్వాత మనకు పోర్ట్ఫోలియో అని కనబడుతుంది. ఆ పోర్ట్ఫోలియో క్లిక్ చేస్తే మనం ఏమేమి కోర్సులు చేసామో మన ఏంటిది అనేది ఇందులో కనబడుతుంది. సో సమ్మరీ, ఎక్స్పీరియన్స్ ఏంటిది, కోర్స్ ప్రాజెక్ట్స్ చేసాం, మన స్టఫ్ అంటే మన పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ కనబడుతుంది. సో నెక్స్ట్ కెరీర్ పాత్ వేస్ కొట్టవా. సో ఇందులో మనకు అన్ని కోర్సెస్ ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ కనబడుతుంది. సో ఇది క్లిక్ చేసి మనం అన్ని నేర్చుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద కోర్స్ ఆర్ అవైలబుల్. మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు వస్తున్నాయి. మనం ఇవన్నీ చూసుకుంటూ నేర్చుకోవచ్చు. ఇవన్నీ ఇందులో కెరియర్ పాత్వేస్లో కనబడతాయి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ బ్యాడ్జెస్కి వెళ్ళు. ఇక్కడ మనం ఫస్ట్ క్లౌడ్ లిటరసీ నుండి స్టార్ట్ చేద్దాం. క్లౌడ్ లిటరసీలో మొత్తం 5 మాడ్యూల్స్ ఉంటాయి. ఈ 5 మాడ్యూల్స్ బేసిక్, అంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ మనందరికి తెలుసు. చాలా మంది, మోస్ట్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఆర్ అవేర్ దిస్ క్లౌడ్ లిటరసీ. సో మీరందరూ కూడా ఈ క్లౌడ్ లిటరసీ అనేది మీరు చేసేయాలి. ఫస్ట్ ది బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, ఒకసారి క్లిక్ చేస్తావా శివరామకృష్ణ? Get started में click చేయండి సార్. సో ఇవి మాడ్యూల్స్: కంప్యూటర్ బేసిక్స్, తర్వాత సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్, వేరియబుల్స్ ప్రోగ్రామింగ్, ఇంపాక్ట్ ఆఫ్ కంప్యూటింగ్. సో ఇవన్నిటివి మాడ్యూల్స్. అంటే ఈ మిషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు డిజిటల్ బ్యాడ్జెస్ కంప్లీటెడ్ అనే సర్టిఫికేట్ వస్తుంది. कंप्यूटर बेसिक्स में क्लिक చేయండి సార్. ఫస్ట్ కంప్యూటర్ బేసిక్స్.
No, కొట్టండి no. క్లిక్ ఆన్ నో. అంటే అందరికి కొత్తగా అట్లా రాదు, ఆల్రెడీ తను స్టార్ట్ చేశాడు కాబట్టి అలా వచ్చింది. నెట్ స్లో ఉన్నట్టుంది మిస్టర్ శివరామ్ కృష్ణ బాబు. ఓకే, Get started में click చేయండి. గెట్ స్టార్టెడ్, క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. ఇదైనా క్లిక్ చేయండి. క్లిక్ హియర్. Continue में click చేయండి సార్. క్లిక్ ఆన్ కంటిన్యూ. Continue में click చేయండి సార్. Continue. సో యూ కెన్ చూస్ ఎనీ అక్కడ సో ఇట్స్ టేకింగ్ టైం. దానికి కొంచెం నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఆ ఐకాన్ మీద క్లిక్ చేయండి సార్. Yes. Continue. Get started. Cloud symbol में click చేయండి. Click on cloud symbol. ఇప్పుడు ఫస్ట్ వీడియో ఓపెన్ చేయండి సార్. ద ఇంటర్నెట్ అని ఉంది కదా, ఇప్పుడు మీరు కంటిన్యూ కొడితే ఒక క్విజ్ వస్తుంది 10 క్వశ్చన్స్. ఈ 4 వీడియోస్లోనే దాని ఆన్సర్లు ఉంటాయి. ఫస్ట్ ఆ ఇంటర్నెట్ వీడియో ఓపెన్ చేస్తే మనకి ఇచ్చే 3 క్వశ్చన్స్ అందులో ఏంటంటే వాట్ ఈజ్ ఇంటర్నెట్ అండ్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంటర్నెట్కి ఎవరైనా ఓనర్ ఉన్నారా లేదా. ఈ 3 క్వశ్చన్స్కి సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది సార్. ప్లే చేయండి సార్ ఒకసారి. సో ఆ సౌండ్ మనకి ఆడియో రాకపోవచ్చు. ఎస్ సార్. సో ఇంటర్నెట్ అంటే ఏంటి అనే దాని మీద ఇక్కడికి వినబడలేదు, మీకు వినబడుతుంది కానీ జూమ్ టూలో కెనాట్ టెలికాస్ట్. ఎస్ సార్. ఫస్ట్ వాట్ ఈజ్ ఇంటర్నెట్ అని అడుగుతారు సార్. ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ మీద ఈ క్వశ్చన్స్ ఉంటుంది. అది చాలా సింపుల్ ఉంటుంది. ఈ 4 అవే కదా, ఈయన 4 వీడియోస్. వింట్ సర్ఫ్ ఆయన కో ఫౌండర్ సార్ ఇంటర్నెట్. అదే వింట్ సర్ఫ్ అండ్ బాబ్ ఖాన్ అని చెప్పేసి ఇద్దరు ఉంటారు సార్. సో ఓకే, యూ స్టాప్ దిస్ వన్. సో మీ అందరు కూడా మీరు ఒకసారి రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఏడబ్ల్యూఎస్లో ఇందులోకి వచ్చేసేయండి. దీని తర్వాత ఒక్కొక్క మోడల్ చేసుకుంటూ వెళ్ళడం ఉంటుంది. రేపు ఒకటి ఇంటర్నెట్ అనేది ఏంటిది అనేది
ఈ మాడ్యూల్ ఒక ఫస్ట్ మాడ్యూల్ అనేది రేపు చేద్దాం మనం. Yes, sir. Okay, and now you stop your screen, Shivaram Krishna. Thank you. Thanks for sharing your screen.